ముక్తేశ్వర స్వామి కాళ్ళ ముందు నుంచి ఏ కన్నెపల్లి పంప్ హౌస్ అవుతుందో దాన్ని తట్టుకొని పోతుంటే పైన ఎండిపోయిన గోదావరి కనపడుతుంటే అక్కడ రైతుల కడుపులు మండుతున్నాయి. అవన్నీ మంచిగానే ఉన్నాయి. స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు కావాలని దుర్మార్గంగా వదిలిపెట్టినా ఆ పంప్ హౌజ్ల చుట్టూ గెస్ట్ హౌజ్ల చుట్టూ తుమ్మ చెట్లు మొలిచేటట్టు చేసినా అవి మాత్రం ఆన్ చేస్తే నీళ్ళు పోయడానికి సిద్ధంగానే ఉన్నాయి. రైతాంగాన్ని కాపాడడానికి సిద్ధంగానే ఉన్నాయి. కేసీఆర్ పెట్టిన ప్రతి ఒక్కటి కేసీఆర్ చేతికి అప్పచెప్పితే నీకు చేత కాకపోతే మేము నీళ్ళు తెస్తామని చెప్పినాం. నేను ఆ మాట మీద ఉన్నా. నిన్ను నేను చెంపదెబ్బ కొట్టి ఎక్కర్లేదు. ఎక్కడికి పోతే అక్కడ ఒక రైతును పిలుద్దాం. నేను చెప్పింది అబద్ధం అయితే నేను సిద్ధంగా ఉన్నా చెంపదెబ్బ కొట్టడానికి. నీ మంత్రులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? రండి. ఎవరైనా నీ మంత్రులు ఎవరైనా పంపినా ఏం లేదు. నేను నువ్వే రా అని కూడా నేను అడగటం లేదు. నీ మంత్రినైనా పంపు. ఆ రైతు పక్కనున్న రైతును పిలిచి ఎవరిని చెంపదెబ్బ కొడతాడో కొట్టమందాం. నేను ఇంత మర్యాదగానే చెప్తున్నా. చాలామంది ఎదురు చూస్తున్నారు బయట నీ భాషలో మాట్లాడమని, కానీ నేను మాట్లాడతలేను. నేను నీ స్థాయికి దిగజాలను. నేను ఇవాళ ప్రతి అక్షరం నువ్వు నిన్న మాట్లాడిన దాంట్లో ఉన్న తప్పుల మీద నేను మాట్లాడినా. చేతనైతే దీనికి వివరణ ఇస్తావా, నువ్వు ఇస్తావా, నీ మంత్రి ఎవరిని ఇస్తారా మాట్లాడమను. నువ్వు నేర్పిన బూతులు మాట్లాడడం కాదు చెప్తున్నా. రేపు ప్రజల ముందే పెడుతున్నా. సూర్యాపేట తుంగతుర్తి రైతాంగంతోనే ప్రారంభం చేస్తూ ఉన్నా. ఏడాదిని అర్థంగా మీరు మాట్లాడుతున్న మీ భాగవతం అంతా కూడా బయట పెడతా. మీరు మాట్లాడింది ప్రతి అక్షరం మీకు తోడు దొంగలుగా ఉన్న కొద్దిమంది పుంకాలుగా రాస్తున్న 1000 పేజీలు అబద్ధం అనే విషయాన్ని నిరూపిస్తున్నాం. మహిళల గురించి కూడా ఎక్కడిచ్చినావు 21,000 కోట్లు? ఏ కొత్త స్కీమ్ పెట్టినావు? మేము పెట్టిపోయిన 5 లక్షల వడ్డీ లేని రుణమే కదా. కొత్తగా ఏం తెచ్చినావు? నల్గొండ జిల్లాలో రాష్ట్రంలో ఒక కొత్త రోడ్ వేసినవా? ఒక కొత్త ప్రాజెక్టు కట్టినవా? ఒక కొత్త పవర్ ప్లాంట్ పెట్టినవా? ఉద్యోగాల విషయంలో అబద్ధాలే. తీసుకొచ్చి 50,000 తలకాయలు లెక్క పెడదామంటున్నావు. రా పెడదాం. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లతో కేవలం 11,000 ఉద్యోగాలు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లున్నా నేను దేనికైనా సిద్ధం. తీసుకురా అదే తలకాయలను అడుగుదాం. నువ్వు ఏ నోటిఫికేషన్లో వచ్చినావు? కేసీఆర్ నోటిఫికేషన్లో వచ్చినావా, రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లో వచ్చినావా? అడుగుదాం అదే తలల్ని. నాకు డబ్బా కొట్టేటోళ్ళు ఉన్నారు. నాకు చంద్రబాబు మోడీ బాబులు కుడియడమలు ఉన్నారు. నేను చెప్పిందే రాయడానికి, నేను చెప్పింది చూపించడానికి ఉన్నారు. బాజాబాజంత్రీలు ఉన్నాయి అన్న అహంకారంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఒకదాని సమాధానం ఇవ్వు. నువ్వు మాట్లాడింది ప్రతి అక్షరం అబద్ధం అనే సంగతి నేను నిరూపించిన ఇప్పుడు సాక్ష్యాలతో సహా. దీనికి ఎవరు సమాధానం చెప్తారో చెప్పమను. నువ్వు రాలేవు, నువ్వు చాలా బిజీ ఉంటావు. నిజమే, నేనేదో ఇది కలిపినా అది కలిపినా, నేను నీళ్ళు కలిపినో సోడా కలిపినో ఏం కలిపినో నా సార్కు పక్కన పెట్టు. కానీ నీలాగా గురుదక్షిణ కింద తీసుకుపోయి కృష్ణా గోదావరి జిల్లాని అప్పచెప్తలేను నేను చంద్రబాబుకి. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ ఇవాళ ఏదైతే మొదలు కృష్ణను అప్పచెప్పి ఇవాళ గోదావరిని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావో ఆ ద్రోహానికి నేను పనపడలే. గురుదక్షిణ కింద నువ్వు చేస్తున్న దుర్మార్గం తెలంగాణ భవిష్యత్తును పరంగా పెట్టబోతున్నావు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. రేపొచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం
గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కరుంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు, నీ మంత్రులు, నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళని ఇవ్వటం లేదు. ఇవాళ నువ్వు అటు స్వామి కార్యం అవుతుంది గురుదక్షిణ కింద, ఇటు స్వకార్యం అవుతుంది కోట్లాది రూపాయలు జేబులు వేసుకోవడానికి ఇసుకతోని. అందుకే ఇవాళ నువ్వు కాళేశ్వరాన్ని ప్రారంభం చేస్తలేవు. ఇది అక్షరం నిరూపిస్తాం, ప్రజల్లో నిన్ను దోషిగా నిలబెడతాం. ఈ వాస్తవాలను ఈ రకంగా ఉంటే 4 బూతులు మాట్లాడిపోయి ఆనందాన్ని కలిగిస్తానికి నీ మీడియా భజన పరులకు కొద్దిమందికి ఆ స్లాటర్ హౌస్ల కొరకు నువ్వు చేస్తున్న విన్యాసాలు అర్థం కావనుకుంటున్నావు ప్రజలకి. ప్రతి అక్షరం అర్థమవుతుంది. సందర్భం వస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలనో, ఎవరికి ఎట్లా వార్తలు పెట్టాలనో తెలుసు ప్రజలకి. నువ్వు మాట్లాడినవే నిన్న ఎవరో రాసిస్తే మా రావినారాయణ రెడ్డి, మా బిఎన్ రెడ్డి, మన స్వరాజ్యం, మా ధర్మభిక్షం, మా ఉప్పల మనసూరు పోరాటం చేసిందే మీ మీద. మీరు మాట్లాడితే వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి. మీ దుర్మార్గపు జమీందారీ వ్యవస్థ మీదనే వాళ్ళ పోరాటాలు, వాళ్ళ వారసులకు వచ్చిన వాళ్ళం మేము. ఇవాళ ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళ వారసుడిగా కొట్లాడుతున్నాను నేను. అక్కడ మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకో. ఒక్కడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ. మళ్ళీ శాసనసభకి రాకుండా చెప్పొచ్చిన ప్రతి ఒక్కటి చెప్పి చేసిన. జానారెడ్డి గారు 50 ఏళ్ళు కదా నీకు ఇక్కడ రాజకీయ జీవితం ఇచ్చింది ఈ ప్రజలు. ఎందుకు రాలే మాకు ఈ నీళ్ళు? ఇవాళ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి కేసీఆర్ వచ్చిన తర్వాతనే అని చెప్పి మా రాజవరం ప్రజలు అడుగుతున్నారు. నా రాజవరం భూములు అడుగుతున్నాయి, నా ముదిమాణిక్యం మేజర్ భూములు అడుగుతున్నాయి, నా సూర్యపల్లి భూములు అడుగుతున్నాయి, నా జాన్పాడు భూములు అడుగుతున్నాయి. ఎక్కడికి పోయినా ఈ నీళ్ళు ఇవాళ వస్తున్నాయి ఎన్ని రోజులు అని చెప్పి గట్ల నీళ్ళు ఇచ్చినాం. హక్కుండి 50 ఏళ్ళుగా ఎదురు చూసిన పొలాలకి ఆ గొంతులు తడిపినాం మేము. నీ కాంగ్రెస్ దుర్మార్గం నుంచి బయటపడేయించుకొని ఆ జిల్లాని ఇవాళ